రాష్ట్ర విభజన అనేది జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా నిర్మించాలా అనే ఆలోచనతోనూ ప్రపంచంలోనే వివిధ రంగాల్లో నిపుణులైన అంతర్జాతీయ కన్సల్టెంట్స్తో మేము చర్చలు జరుపుతున్నాం ప్రతి వారం కూడా. అందులో ఈరోజు రాజధాని నిర్మాణంపై మాకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇటువంటివి ప్రతి వారం కూడా జరుగుతాయి. వీటన్నింటి మీద ఒక ప్రణాళికబద్ధంగా పార్టీ ఒక రూపకల్పన చేసుకుంటున్నారు. రాజధాని అనేది ప్రపంచంలోనే అన్ని పట్టణాలను తలదన్నే విధంగా ఈ రాజధాని నిర్మాణం చేయాలనేది, ఎవరికి ఎక్కడా లేని సౌకర్యాలు, మౌలిక సౌకర్యాల కల్పనతో ఏర్పాటు చేయటమే కాకుండా ప్రపంచంలోని సందర్శకులు ఈ సిటీలో ఒక మారు సందర్శించాలనే విధంగా రూపకల్పన చేస్తున్నాం. అలాగే ఈ రాజధానితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ కారిడార్ల ప్రకారం 2 ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి ఇండస్ట్రియలైజేషన్కు సదుపాయాలు కల్పించాలనేది, మౌలిక సదుపాయాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికరణ చేసే విధంగా ఒక రూపకల్పన. అలాగే కనెక్టివిటీ, రాజధానికైతేనేం జిల్లా కేంద్రాలకైతేనేం ఒక కనెక్టివిటీ, రహదారుల సంబంధం ఉండే విధంగా రహదారులను ఏర్పాటు చేయటం. వాటితో పాటు విద్య, వైద్యాలు రంగాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయికి, ఇంతవరకు ఏ అమెరికాకో వైద్యానికి పోవాలా, ఏ అమెరికాలోనో చదువుకోవాలనేది లేకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకునే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ వైద్య సౌకర్యాలు లభించే విధంగా ఏర్పాటు చేయటం, తద్వారా టూరిజం కూడా డెవలప్ చేయాలనేది, వీటి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించి వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా చేయాలనేది. ఇప్పుడున్నే వ్యవసాయం కాదు, వ్యవసాయానికి నీరు అందించడంతో పాటు లాభసాటిగా చేయాలనేది, మంచి ఆరోగ్యవంతమైన దాని కొరకు ప్రపంచంలో ఏ విధంగా మంచినీటిని పట్టణాల్లో అందిస్తున్నారో ఆ విధంగా అందించాలనే ధ్యేయంతో ఒక 9 రంగాల్లో వివిధ చర్చలు చేస్తున్నాం. ప్రతివారం జరుగుతుంటాయి. అందులో ఈ దినం రాజధాని జరిగింది. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందటమే కాకుండా సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వడమే కాకుండా ప్రతి కుటుంబం కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అయి తన కాళ్ళ మీద తను నిలబడుకొని ప్రపంచంలోనే ముక్కున వేలేసుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని రూపకల్పన చేస్తున్నాం. వీరందరూ ఆలోచన లేకుండా ఓట్లు క్యాచింగ్కి మాత్రమే చెబుతున్నారు, కానీ అటువంటిది కాదు. చిత్తశుద్ధితో ప్రెసిడెంట్ గారు ఒక ఆశయ సాధన కోసం ఇటువంటి వివిధ నిపుణులతో చర్చించి రూపకల్పన చేస్తున్నాం.